తమకు స్పీకర్ పై అత్యంత గౌరవం ఉందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ స్థాయికి భంగం కలిగించే విధంగా వ్యవహరించలేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. దీంతో దాన్ని డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ స్పీకర్ను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతోందని విమర్శించారు. వారన్నది ఏంది, సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నాడు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. ఇప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా, గుస్సాపరంగా తెచ్చరని, మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తా ఉన్నది, నాటకాలు చేస్తా ఉన్నారు. అట్టనే జగదీశ్వర్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ, మీరు 2500 మహిళలకు ఇచ్చినారా, మీరు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినారా, మీరు రైతు బంధు ఇచ్చిండ్రా, మీరు స్కూటీలు ఇచ్చిండ్రా, మీరు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిండ్రా విద్యార్థులకు, మీరు కాంగ్రెస్ నేతలు తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారని, దాన్ని డైవర్షన్ చేయడానికి డ్రామాలు చేస్తున్నారన్నారు. స్పీకర్ ను జగదీష్ రెడ్డి వ్యక్తిగతంగా ఏమనలేదని చెప్పారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని ఎందుకు చేయలేదని నిలదీశారు. స్పీకర్ ను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. బహుశా ఇప్పుడు ఆయన 12వ వ్యక్తో 15వ వ్యక్తో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక 10 మంది లైన్ లో ఉన్నారు. దీని ఉద్దేశం ఏంది, స్పీకర్ గారు ఇప్పుడు బెల్ కొట్టగానే హౌస్ స్టార్ట్ అవుతుంది. హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు, ఇక మీడియాకు మాట్లాడే అవకాశం లేదు. మీడియా పాయింట్ లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం, అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం, వాళ్ళు హామీలు అమలు చేయకపోతే, అడగపోతే మాకు మైక్ కట్ చేయడం. మైక్ కట్ చేస్తే, అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున ఆ కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే స్పీకర్ గారిని ఏదో